దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క మాటలు వినటానికి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవటానికి, ఆత్మీయంగా ఉన్నతమైన క్షేమాభివృద్ధులు కలిగి ఉండి దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి ఆయన పాదముల చెంత కర్మేలాగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభు నామమున ప్రేమపూర్వకంగా వందనాలు, మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నా. బాగున్నారండి మీరందరూ? మనమందరం క్షేమంగా ఉంటా ఉన్నాము అంటే అది మనకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి కాదు, మనకున్నటువంటి ఉన్నతమైన ఉద్యోగాలను, వ్యాపారాలను బట్టి కాదు. దేవుని కృప మాత్రమే, కేవలము దేవుని కృప మాత్రమే. ఆయన ప్రేమను బట్టే మనం క్షేమంగా ఉన్నాం కనుక ఆయన మాటలు మనం జాగ్రత్తగా విందాం, ఆయన మాటలు జాగ్రత్తగా అనుసరించి నడుచుకుందాం, ఉన్నతమైన స్థితిలో మనము నిలిచి ఉందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనాన్ని, అందులో ఒక మాటను మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. దేవుడి మాటను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరము ఆమేన్ అని చెప్దామా? ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి యొక్క సందర్భంలో ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని ఒక మాటను మనం ఇక్కడ చదివాం కదా. నేటి దినమున మన ధ్యానాంశము దేవుని యొక్క మందిరమును గురించినటువంటి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. దేవుని మందిరం అంటే ఎలా ఉంటుంది? ఏదో ఒక మంచి బిల్డింగ్, కలర్ఫుల్గా ఉన్నటువంటి లైట్లతో డెకరేట్ చేయబడినటువంటి, అలంకరించబడి ఉన్నటువంటిదైనా దేవుని యొక్క మందిరం? చిన్న పాకాలో ఉంటే అది దేవుని మందిరం కాదా? చిన్నదైతే అది దేవుని యొక్క మందిరం కాదా? విశాలమైనటువంటి స్థలం ఉండి, కార్ పార్కింగ్ ఉండి, బైక్ స్టాండ్ ఉండి, ఇలా ఉంటేనేనా? పెద్ద పెద్ద బుక్ స్టాల్స్ ఉండి, అన్నీ అక్కడ అవసరతలన్నీ ఉన్నటువంటిదేనా దేవుని మందిరం? అలా కాదు ప్రియ దేవుని బిడ్డలారా. చాలామంది ఇలాగా అపోహపడతా ఉన్నారు. మా చర్చి చూసారా ఎంత పెద్దదో అనుకుంటా ఉన్నారు. మనము కట్టినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి బిల్డింగు దేవుని యొక్క మందిరంగా మాత్రమే ఉండదు. ఈ మందిరం యొక్క ప్రాముఖ్యత, దాని ఔన్నత్యము ఎలా ఉన్నది అని మనము చూచినట్లయితే, మనం చదివినటువంటి ఆదికాండము గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనంలో అది దేవుడు ఉండేటువంటి స్థలంగా తెలియజేయబడతావు. యెహోవా ఉండు స్థలము. చదువుతున్నాను చూడండి 16వ వచనం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొనెను. యెహోవా ఈ స్థలమందున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 16వ వచనంలోనేమో యెహోవా ఈ స్థలమందున్నాడని చెప్పాడు. 17వ వచనానికి వచ్చేసరికి అంటున్నటువంటి మాట, ఇది దేవుని మందిరము, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏ స్థలములో అయితే ఉంటాడో అదే దేవుని మందిరం. దేవుని యొక్క మందిరం అంటే దేవుని యొక్క నివాస స్థలము, మనము ఉండేటువంటి ఒక ఇల్లు. మనం ఎక్కడికైనా ఏదైనా ఒక వేరే అవుట్ ఆఫ్ స్టేటు, అవుట్ ఆఫ్ కంట్రీనో వెళ్తే మనం ఉండటానికి ఒక మంచి వసతిని మనం చూసుకుంటాం. మంచి లాడ్జినో ఏదో చూసుకుంటాం కదా. ఎలాంటిది చూసుకుంటాం? అన్ని సౌకర్యాలు ఉండాలి మనకు కదా. చక్కగా ఉండాలి, నీట్గా ఉండాలి, మనకు తగినటువంటిది మనం చూసుకుంటూ ఉంటాం. మరి దేవుడు ఆయన ఉండాలంటే ఆ స్థలం ఎలా ఉండాలి?
అసలు దేవుని మందిరం అంటే దేవుడు నివసించేటువంటి స్థలము, దేవుడు ఉండేటువంటి స్థలం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి, మనం వింటున్నటువంటి ఈ మాటలను బట్టి దేవుని యొక్క మందిరం అంటే దేవుడు ఉండేటువంటి స్థలము, దేవుడు ఉండేటువంటి స్థలం. దేవుడు ఉండేటువంటి స్థలం అయితే ఆ స్థలము ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. దేవుడు ఉండేటువంటి స్థలం అయితే అది ఎలా ఉంటుంది? మనము మన ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, ముఖ్యమంత్రి గారు, ఎవరో ఒక ఉన్నతమైనటువంటి అధికారి మన దగ్గరకు వస్తున్నారనుకోండి, మన రాష్ట్రానికో మన ప్రాంతానికో, అప్పుడు అక్కడ వారికి ఇచ్చేటువంటి అతిథి గృహము, ఆ గెస్ట్ హౌస్ అనేటువంటిది ఎలాగా ఏర్పాటు చేయబడుతుందంటే అన్ని హంగులతోటి ఏర్పాటు చేయబడుతుంది. చలికాలం అయితే హీటర్స్ పెడతారు, ఎండాకాలం అయితే ఏసీలు అరేంజ్ చేస్తారు. వారికి కావలసినటువంటి వాటర్ అంతా వారి బెడ్కి, వారి బెడ్ మీద నుంచి అట్లా చేయి చాపగానే అందేట్లుగా పెడతా ఉంటారు కదా. మంచి వాసన రావాలి, సువాసన వచ్చేటువంటిదిగా ఆ రూమ్ని స్ప్రే చేస్తారు. కరెంటు పోయినా ప్రాబ్లం లేకుండా జనరేటర్ ఉండేటువంటి రీతిగా చూస్తూ ఉంటారు. అన్ని సౌకర్యాలు. మరి దేవుడు మన మందిరంలో ఉండాలంటే అది ఎలా ఉండాలి? ఒక మాట చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనంలో, అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా ఉండెను. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఉండేటువంటి ఆ స్థలము, దేవుని యొక్క మందిరము, అది ఎలా ఉంటుందో అంటే మనం చూస్తే ఇక్కడ ఒక మందిరమును గురించి తెలియజేయబడతా ఉన్నది. ఆ మందిరము ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క తేజస్సుతో నిండి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నివాసమునకు, దేవుడు నివసించటానికి, ఉండటానికి, రావడానికి అది అనుకూలంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. వ్యాపార నిలయముగా ఉన్నటువంటి మందిరములో దేవుడు రాడు, అసలు నివాసము చేయడు, అందులో ఉండడు. ఆ మందిరం అంతా ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క మహిమతో నింపబడినటువంటిదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనెను. ఎంతగా దేవుని తేజస్సుతోటి ఆ మందిరం ఉంటుందో తెలుసా? దేవుని తేజస్సు ఎంత మహిమ కలిగినటువంటిదిగా ఉంటుందో తెలుసా? మానవులు ఎవ్వరు కూడా ఆ మందిరములో ప్రవేశించలేనటువంటి మహిమ ఆ మందిరం అంతా వ్యాపించి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన మహిమతోటి ఆ మందిర స్థలమంతా నింపేటువంటి వాడుగా ఉన్నాడు. మన కంటికి కనపడకపోవచ్చు ఆ వెలుగు. ఆ యొక్క స్థలమునకు మనం వెళితే, దేవుని యొక్క మందిరానికి మనకు వెళితే మనకు ఎలా అనిపిస్తుంది తెలుసా? తెలియని ప్రశాంతత ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిని మనం అక్కడ అనుభవించేటువంటిదిగా ఉంటుంది. దేవుని సన్నిధిని మనం అక్కడ అనుభవిస్తాం. దేవుని యొక్క మాటలు వింటాం. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకునేటువంటిది దేవుని యొక్క స్థలము, దేవుని యొక్క మందిరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ యాజకులు
ఆ మేఘం ఉన్నటువంటి చోట ఎవరైతే సేవ చేయటానికి అక్కడ నియమించబడినటువంటి వారుగా, ఏర్పాటు చేయబడినటువంటి వారుగా యాజకులు ఉన్నారో, ఆ యాజకులు దేవుని యొక్క మేఘం ఉన్నటువంటి ఆ మందిరములోనికి, ఆ స్థలములోనికి వారు ప్రవేశించలేకపోయారు, వారు రాలేకపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత మహిమ ఆ మందిరం అంతా కూడా ఆవరించి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరము మహిమ కలిగినటువంటిది, తేజస్సు కలిగినటువంటిది. అంత మాత్రమే కాదు, కానీ అది ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క మందిరము పరిశుద్ధమైనటువంటి మందిరం, పరిశుద్ధతతో నిండి ఉన్నటువంటి మందిరం. యెషయా గ్రంథము 64వ అధ్యాయములో 11వ వచనాన్ని మనము చదివినట్లయితే, మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము. ప్రవక్త ద్వారా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయను. దేవుని మందిరం ఎలాంటిదంట? పరిశుద్ధమైనటువంటిది. దేవుని మందిరము పరిశుద్ధతతో నిండినటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధతతో నిండి ఉన్నటువంటి దేవుని యొక్క మందిరములో మన కార్యాలు ఎలా ఉన్నాయి? నువ్వు వెళ్తున్నావు, మంచిదే, నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, కానీ అపరిశుద్ధమైనటువంటి తలంపులు, అపరిశుద్ధమైనటువంటి చూపులు, దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకమైనటువంటి విలువలేని నీ నడకలు, దేవుని యొక్క కృపను బట్టి నువ్వు ఆశీర్వదించబడ్డావు కదా, ఇప్పుడు ఎలా ఉంటున్నావు అంటే గర్వంగా ఉంటా ఉన్నావు. మా బిడ్డలు ఎక్కడున్నారో తెలుసా? మా బాబు దుబాయ్లో జాబ్ చేస్తూ ఉన్నాడు, నెలకు 5-6 లక్షల జీతం. చూసారా? అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నాడు, సింగపూర్లో ఉంటా ఉన్నాడు. మా అమ్మాయి అమెరికాలో ఉంది, మా అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది. దేనికి ఇవన్నీ? వారు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, దుబాయ్లో ఉండొచ్చు. దేవుని మందిరంలో ఉంటా ఉన్నారా? దేవుని యొక్క నివాస స్థలమైనటువంటి ఆయన మందిరంలో ఉంటున్నారా? ఎక్కడ ఉంటున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఉండేటువంటి ఆ స్థలము పరిశుద్ధమైనది. మా పితరులు నిన్ను కీర్తించినటువంటి మా పరిశుద్ధ మందిరము, పరిశుద్ధ మందిరం. ఆ పరిశుద్ధ మందిరానికి నువ్వు వెళ్ళాలి, నీ బిడ్డలు రావాలి, నీ కుటుంబం అంతా దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ మందిరంలో మీరు చేరి దేవుని స్తుతించి ఘనపరచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు దేవుని యొక్క మందిరానికి రమ్మంటే, వెళ్ళాలంటే విసుగైపోయింది. పిల్లల్ని ఈరోజు ఆదివారం నాన్న, అమ్మ ఈరోజు ఆదివారం, సండే చర్చికి వెళ్ళాలి, టైం అయింది, ఇదిగో 7 గంటలకే చర్చి, టైము 6 అయిపోయింది, లేవండి అంటే లేస్తున్నారా? మీ బిడ్డల్ని మీరు లేపుతుంటే, నిద్ర లేపుతుంటే వాళ్ళు లేసేటువంటి స్టేజ్లో ఉన్నారా? వాళ్ళు స్టూడెంట్స్గా ఉండొచ్చు, ఉద్యోగం చేస్తున్నటువంటి వారుగా ఉండొచ్చు, కానీ వారి జీవితాలు ఆస్వాదించబడుతున్నాయి, కానీ వారు దేవుని సన్నిధిలో ఎదిగేటువంటి వాళ్ళుగా ఉన్నారా? దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేటువంటి వాళ్ళుగా ఉన్నారా? వాళ్ళ హృదయాలు దేవునికి సమర్పించుకున్నటువంటి జీవితాలను వారు కలిగినటువంటి నడక వారు నడుస్తూ ఉన్నారా? ఆలోచించేయండి. మీరు ఎన్నిసార్లు వాళ్ళకి హెచ్చరిస్తున్నారు? దేవుని యొక్క మాట చెప్తుంటే విసుగొస్తూ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏమంటారు తెలుసా? తల్లి బిడ్డలు కసురుకుంటా ఉంటే లేకపోతే అంటది, పడుకోనిలేండి, వాళ్ళని పండుకొనివ్వండి. సోమవారం నుంచి శుక్రవారం వరకు 5 రోజులు వాళ్ళు ఉద్యోగం చేశారు కదా,
పర్లేదు పడుకోనివ్వండి. రాత్రి కూడా బయట ఏదో పార్టీ ఉండని వెళ్ళొచ్చారు, నేను సెలవైన బయట ఎంజాయ్ చేసి వచ్చారు, పడుకోనివ్వండి. రాత్రి వాళ్ళకి పడుకునేసరికి టైము 1 గంట దాటిపోయి మనం బయట తాళం వేసుకొని వెళ్దాంలే. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచనలు ఇలా ఉన్నాయి. ఇలాంటివి మీ కుటుంబంలో జరిగే ఉంటాయి. దేవుని మందిరము అది పరిశుద్ధపరచబడినటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క మందిరము, దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే అది ఆయన నివాస స్థలముగా ఉన్నది. పైగా అది జీవము కలిగినటువంటి దేవుని మందిరము. అంటే దేవుడు జీవము కలిగినటువంటి వాడు, జీవము కలిగినటువంటి దేవుడు నివసించేటువంటి స్థలం దేవుని యొక్క మందిరం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనాల్లో మనం చూసినట్లయితే 84వ కీర్తన 2వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. యెహోవా మందిరావరణములను చూడవలెనని, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుతూ ఉన్నది, అది సొమ్మసిల్లుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 84వ కీర్తన వ్రాసినటువంటి భక్తుడు, కీర్తనకారుడు కోరహ కుమారులు ఏమంటా ఉన్నారు అంటే, దేవుని యొక్క మందిరావరణములను చూడాలి అనేటువంటిది, ఆ మందిరములో నేను ప్రవేశించాలి, ఆ మందిరంలో నేను ప్రవేశించాలి అనేటువంటిది ఎంత ఆశగా నాకు ఉన్నదంటే నా ప్రాణము ఎంతో ఆశపడతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుని యొక్క మందిరాన్ని చూడటానికి కీర్తనాకారుని యొక్క హృదయము అంతగా ఆశపడతా ఉంది, ఆయన ప్రాణము అంతగా ఆశపడతా ఉంది అంటే ఆ తర్వాత భాగంలో, ఆ వచ్చిన భాగంలో 2వ వచనము 84వ కీర్తన 2వ వచనము 2వ భాగంలో అంటున్నాడు, జీవము కలిగిన దేవుని దర్శించుటకు. ఆ మందిరంలో ఉండేటువంటి దేవుడు ఎలాంటి వాడు? కేవలము మనం అనుకుంటున్నటువంటి రీతిగా ఆయన పరిశుద్ధత కలిగినటువంటి వాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎలాంటి వాడు అంటే మహిమ కలిగినటువంటి వాడు, జీవము కలిగినటువంటి వాడు. అంటే ఏదో ఒక బొమ్మో, ఒక చెట్టు, ఒక రాయో కాదు. నేటి దినాలలో విగ్రహారాధన బహుగా విస్తరించిపోతూ ఉంది. అవును కదా? సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజ చేస్తా ఉన్నారు. దేవుని చేత తయారు చేయబడినటువంటి, సృష్టించబడినటువంటి సూర్యుని పూజ చేస్తా ఉన్నారు. నీతి సూర్యుడైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టారు, కానీ తయారు చేయబడినటువంటి సూర్యుడిని పూజ చేస్తా ఉన్నారు. జీవము కలిగినటువంటి దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు, నీకు నెమ్మదినిచ్చేటువంటి వాడు, నీ హృదయంలో ఉన్నటువంటి అలజడిని తీసివేసేటువంటి శక్తి కలిగిన వాడు, నీకున్నటువంటి అనారోగ్యమును తొలగించి మంచి ఆరోగ్యమునిచ్చేవాడు కదా దేవుడు. నీ హృదయం అంతా గలిబిలిగా ఉన్నటువంటి సమయమున దేవా నీవు ప్రార్థన చేస్తే నీకు నెమ్మదినిస్తున్నాడు, నీ కన్నీరు తుడుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీరు తుడిచేటువంటి వాడండి దేవుడు. నీకు శాంతి సమాధానాలను ఇచ్చేటువంటి వాడు. వీటన్నిటికంటే ముఖ్యంగా నిన్ను పరలోకములో నిలవబెట్టేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన జీవము కలిగిన వాడు. ఈ యొక్క సృష్టి లేక మునుపు ఎలాగైతే ఆయన జీవించినటువంటి వాడుగా ఉన్నాడు, నేడు అలానే ఉన్నాడు. రాబోయే దినాల్లో కూడా ఆయన జీవము కలిగే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ఆ జీవము కలిగినటువంటి దేవుణ్ణి దర్శించడానికి ఇక్కడ ఈ 84వ కీర్తన 2వ వచనంలో కోరహ కుమారులు అంటున్నటువంటి మాట, నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. కేకలు వేస్తూ ఉన్నాయి. అది దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి ఆనందం. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి
దేవుని మందిరానికి రావటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వు సంతోషపెడుతున్నావా? నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలు వేస్తూ ఉంది అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క మందిరానికి సంతోషంగా రావాలి. మరొక మాట మనం చూసినట్లయితే పౌలు భక్తుడు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియచేయవలెనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. దేవుని యొక్క మందిరము, జీవము కలిగినటువంటి దేవుని యొక్క సంఘములో మనం ఎలా ప్రవర్తించాలి అంటే మన ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. దేవుని యొక్క మందిరానికి, సేవకునికి, దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఎప్పుడూ మాట్లాడొద్దు. అంతే. నీకు శాపం నువ్వు మాట్లాడితే. అది నీకు దీవెన కాదు. నీకు చాలా డబ్బులు ఉండొచ్చేమో, కానీ నువ్వు శాపాన్ని మూట కట్టుకుంటావు. దేవునికి నువ్వు లెక్కప్ప చెప్పాల్సిందే. ఒక దినం రాబోతా ఉంది. జీవము కలిగినటువంటి దేవుని మందిరములో జనులు ఎలా ప్రవర్తించాలో అంటే ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడానికి వీలు లేదు. నువ్వు ప్రవర్తిస్తుంటే నీకున్నటువంటి హోదాను బట్టి, అధికారాన్ని బట్టి, డబ్బులను బట్టి అక్కడ నిన్ను ఎవరో ఆపకపోవచ్చు. కానీ జాగ్రత్త, దేవుని ముందు నువ్వు నిలబడినప్పుడు ఆయన ఉగ్రతకు నువ్వు గురవుతావేమో. ఆయనకు లెక్కప్ప చెప్పాలి కదా నువ్వు. మనమందరం లెక్కప్ప చెప్పవలసిన వాళ్ళంగా ఉన్నాం. జాగ్రత్తగా మన ఆలోచనలు, మన మాటలు, మన తలంపులు, మన క్రియలు అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. జీవము కలిగినటువంటి దేవుని మందిరంలో, సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించవలెనో అది నీకు తెలియజేయబడుతూ ఉన్నది. అందుకే ఈ మాటలు రాస్తా ఉంటున్నాను అని పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మందిరం అంటే ఆశ్రమాశ్ర కాదు ప్రియ దేవుని బిడ్డలారా, అది మనకు ఆశీర్వాదకరం. అందుకే ఆ మందిరములో మనం ఉండాలి, మనం వెళ్ళాలి అంటే మనకేం కావాలి? అలా వెళ్ళినట్లయితే మనం ఎలా ఉంటాము అంటే ధన్యులముగా ఉంటాం. అందుకే 84వ కీర్తనలో 4వ వచనంలో నీ మందిరమందు నివసించు వారు ధన్యులు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళటానికే నువ్వు సణుకుంటున్నావు. నువ్వు వెళితే నువ్వు ధన్యుడివి, వెళ్ళకపోతే నీకు ఆ ధన్యత లేదు. కాబట్టి నువ్వు విసుక్కొనక సంతోషంతో దేవుని సన్నిధిని అనుభవించేటువంటి ఆ యొక్క ఆలోచనతోటి, దేవుడు ఉన్నటువంటి స్థలము, పరిశుద్ధ స్థలము, దేవుని తేజస్సు ఉండేటువంటి స్థలము కనుక ఆయన సన్నిధిని నువ్వు అనుభవించడానికి నువ్వు వెళితే నువ్వు ధన్యుడువు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కానీ ఆయన నీతో మాట్లాడేటువంటి స్థలం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో మీరు చదవండి. చదవటానికి సమయం లేదు కనుక నా మాట నేను ముగిస్తా ఉన్నాను. దేవుడు మీతోటి మాట్లాడేటువంటి వాడు, వచ్చినటువంటి ప్రజలతోటి తన స్వరము వినిపించేటువంటి వాడు. దేవుని మందిరంలో యాజకులు, సేవకులు, కాపర్లు అక్కడ ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారంటే దేవుని యొక్క ప్రతినిధులుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ సొంత మాటలు కాదు, లేఖనాల్లో ఉన్నటువంటివే వాళ్ళు చెప్తా ఉన్నారు. అది కూడా బాధ అయిపోయింది. లేఖనాలను వివరించి చెప్తుంటే వాళ్ళ హృదయం వ్యతిరేకంగా ఉంటే, వాళ్ళ హృదయంలో గుచ్చబడితే మా పాస్టర్ గారు నన్ను బట్టి ఇలా మాట్లాడతారు అనుకుంటున్నారు చాలామంది. అనుకోవద్దు. మీ మేలు కొరకే, మీకు ఆశీర్వాదంగా ఉండటం కొరకు ఆ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడేమో కదా. మీతో మాట్లాడతాడు. మీ ప్రవర్తన గురించి, దేవుడు మీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను బట్టి ఆయన మాట్లాడేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మరొక మాట మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నటువంటి మాట, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి
నా ప్రార్థన అంగీకరించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు మహిమ కలిగేటువంటి రీతిగా మనం జీవించాలి. మన ప్రార్థన ద్వారా, మన ఆలోచన ద్వారా దేవుని నామం మహింపరచబడాలి. నువ్వు ఆ పని దేవుని యొక్క మందిరములో నువ్వు చేసినట్లయితే, ఆయనకు మందిరంలో ప్రార్థన చేస్తే, కీర్తనకారుడు అన్నటువంటి మాట, నా ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. కీర్తనకారుని ప్రార్థన మాత్రమే కాదు, కొంతమంది ప్రార్థన మాత్రమే కాదు, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారి ప్రార్థన మాత్రమే కాదు. నువ్వు దేవుని అంగీకరించకపోయినా, యేసే దేవుడు అనేటువంటి మాట నువ్వు ఒప్పుకోకపోయినా, అక్కడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ హృదయాన్ని అంగీకరిస్తాడు. నీ పాపములను కొట్టివేస్తాడు. మంచి భవిష్యత్తు నీకు అనుగ్రహించి తనతో నిత్యత్వంలో ఉండేటువంటి ఆ కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేస్తున్నారా? రండి, దేవుని యొక్క మందిరానికి రండి. దేవుని మందిరానికి వెళ్ళండి. హృదయమును కుమ్మరించి ప్రార్థన చేయండి. దేవుడు మీ పక్షంగా కార్యాలు జరిగిస్తాడు. ఇది దేవుని యొక్క మందిరము, పరలోకపు గవిని. ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. మీ మందిరం ఎలా ఉన్నదో మాకు తెలియజేశారు. పరిశుద్ధమైనది ప్రభువా. మీ మాటలు మేము వినేటువంటిది కనుక మీ చిత్తమును మేము తెలుసుకోవటానికి మేము మందిరానికి వెళ్ళి, మా జీవితంలో మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి మేము మందిరంలో గంతులు వేయటానికి, సంతోషించి ఉత్సాహ గానము చేసి కీర్తనలు పాడేటువంటి మందిరంలో మేము వెళ్ళినట్లయితే, ఉన్నట్లయితే ధన్యులము కనుక నాయన, మేము ఆ కృపను పొందుకొని మీ సన్నిధిలో మీ మాటలు విని బలం పొందుకునేటువంటి కృపను మాకు దయచేయండి. మా బిడ్డలకు దయచేయండి. మా బంధువులకు, స్నేహితులకు ప్రభువా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నాయన. మీ మందిరంలో ప్రభువా నాయన మేము నిత్యము కనిపించేటువంటి ఆ కృప పొందుకోవడానికి సహాయం చేయమని ప్రభువా, మా హృదయము ప్రభువా నాయన, మా శరీరము ప్రభువా నాయన మీకు సమర్పించుకునేటువంటి జీవితాలు మేము కలిగి ఉంటే ఆశీర్వదించేటువంటి దేవుడో గనక ఆశీర్వాదాలు ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలకు, కార్యక్రమం స్పాన్సర్ చేసిన వారికి ప్రతి ఒక్కరికి దయచేయమని మీకే సమర్పించుకుంటూ యేసే నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, భద్రత తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధేలా చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.